ఉంటది. ఇప్పుడు నా ఏజ్ 73. నేను 10 ఇయర్స్ నుంచి ఫార్మింగ్ లో ఉన్నా. శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి మన అమన్గల్లో ఆయన రైస్ ఫార్మింగ్ చేస్తారండి రెగ్యులర్ గా. సో మన తాజావన్ ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి ఆయన దగ్గర నుంచి రైస్ తీసుకుందాం, ఆయన రైస్ ఫార్మింగ్ ఎట్లా చేస్తారని చెప్పి ఆయన ఫార్మింగ్ చేయడానికి వెళ్తున్నాం మనం. ఈ ఫామ్ హౌస్ చుట్టూ మీకు కావాల్సిన మొక్కలన్నీ పెట్టుకున్నట్టున్నారు. ఏమేమి మొక్కలు పెట్టుకున్నారు? సూపర్. అంటే రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉంది ఫామ్ హౌస్ లో? ఇలాగా ఉండాలని నేను కలలుగన్నాను. ట్రాక్టర్ వల్ల ఉపయోగం ఉందా ఏమన్నా? ఈ చిన్న ట్రాక్టర్, మినీ ట్రాక్టర్ ఇప్పుడు పెద్ద ఈల్డింగ్ లెవెల్కి వచ్చే వరకు హైబ్రిడ్స్తో పోల్చుకుంటే అంత ఈల్డింగ్ ఇది రావట్లేదు. ఆ రైతుకి డిమాండ్ రావాలి. ఆ దగ్గరికి వచ్చింది ఎందుకంటే సార్ కొన్ని ఎప్పటి నుంచో 3-4 రకాల రైసులు పండిస్తున్నారు. మన తాజావన్ ఆర్గానిక్ ఫార్మ్ స్టోర్ కొండాపూర్లో ఉంటాయి, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ప్రియాలు వస్తాయి ఒక్కోసారి. ఇప్పుడు రాజేందర్ వాళ్ళు మన దానాన్ని ఇచ్చారు. 60 క్వింటల్స్ ఫర్ ఎకర్ ఛాలెంజింగ్ అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు స్టాక్ ఉంది అంటే ఆల్మోస్ట్ 60% దిగుబడి పడిపోతుంది మనకి. ఇప్పుడు రోగాలు ఏవైతే ఉంటాయో అవి ఈ కానుక పిండి, వేపపిండి ఏం చేస్తుంది అంటే ఆ పురుగులు చంపేస్తాయి. రాని మీరు యంగ్స్టర్స్కి, యూత్కి ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఫార్మింగ్లో రావాలనుకున్న వాళ్ళకి కానీ బాగా డబ్బులు సంపాదించాలంటే ఫార్మింగ్ పనికిరాదు. చేసి న్యాచురల్ ఫార్మింగ్లో కూడా దీనికి వాల్యూ కట్టి డబ్బులు బాగానే వస్తే యువత కూడా దీంట్లోకి రావాలి. దీన్ని కూడా ఒక బిజినెస్ మోడల్గా డెవలప్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సార్ దగ్గర ఉన్న బియ్యంకి మార్కెటింగ్ క్రియేట్ చేయాలి, డిమాండ్ క్రియేట్ చేయాలి. సో అందరికి నమస్కారం అండి, మీ శౌరి. ఈరోజు మనము ఆర్గానిక్ రైతులు ఎవరైతే ఉన్నారో నేషనల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, ఆ రైతులని కలవటం జరుగుతుంది. దాన్ని ఒక సిరీస్ లాగా చేస్తున్నాము. సో ఆ భాగంలో మనం అమన్గల్ దగ్గర ఉన్న వెల్దండి అనే గ్రామం దగ్గర ఉన్న విలేజ్లో సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్కారం అండి. సార్ కలిసాం. సార్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు పాలేకర్ గారి పద్ధతిలో. సో తన అనుభవాలు తెలుసుకున్నాం. ఎక్కువగా మీరు చూస్తుంటే మొక్కజొన్న, వరి కనిపిస్తుంది కదా. వరి అనేది కొన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ వరి? వరి సిన్స్ 40 ఇయర్స్, చాలా కాలం నుంచి చేస్తున్నాను. ఓకే. కాకపోతే 2011లో సుభాష్ పాలేకర్ గారి ట్రైనింగ్ వెళ్ళాను. ఓకే. అప్పటి నుంచి అక్కడి నుంచి ఈ కెమికల్ సిస్టమ్ మానేసి యాన్సెంట్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ సిస్టంలో, పాలేకర్ గారి సిస్టమ్ యాన్సెంట్ సిస్టమ్ నథింగ్ బట్ 2011 నుంచి మొత్తానికి పాలేకర్ గారి ఇన్స్పిరేషన్ తోటి నేను మారాను. నేను 2014లో మారాను, మీరు 2011 నుంచి మారాను. అప్పటి నుంచి కెమికల్ బ్యాగ్ ఈ పొలంలోకి రాలేదు. ఎన్ని ఎకరాలు సార్ మొత్తం ఇది? 30 ఎకరాలు. 30 ఎకరాలు. మీరు యాక్చువల్గా మీ వృత్తి ఏంటి? నేను రిటైర్డ్ టీచర్. టీచర్గా ఉన్న కాలంలో కూడా వ్యవసాయం చేసేవాడిని. ఇట్ ఈస్ మై సెకండ్ లవ్. ఫస్ట్ లవ్ ఈజ్ ఎడ్యుకేషన్, సెకండ్ లవ్ ఈజ్ కల్టివేషన్. మొత్తం వ్యవసాయం ఇప్పుడు మొత్తం వ్యవసాయం 24 hours. ఓకే. తర్వాత ఆర్గానిక్ కల్టివేషన్లో రిసోర్స్ కూడా అవసరమైతే రిసోర్స్ పర్సన్గా వెళ్తాను. గ్రామభారతి అనే ఒక NGOలో పనిచేస్తున్నాను. అవసరమైనప్పుడల్లా కావాలంటే హెల్ప్ చేస్తూ ఉంటారు, ఆ నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారు, చేసుకోవాలి అనేది ఐదర్ బై టెలిఫోన్ ఆర్ బై మాన్యువల్ ఆల్సో. సో 2011 నుంచి పాలేకర్ గారి విధానం చూశారు కదా. అవును. 2011 నుంచి 2025 ఇన్ని సంవత్సరాల్లో అగ్రికల్చర్ మీద మీ అనుభవం అనేది కొంచెం ప్రకృతి వ్యవసాయంలో అంటే దీన్ని అసలు ఏ విధంగా ఉంది, మీ అనుభవం ఎట్లుంది? ప్రకృతి వ్యవసాయంలో చాలా బాగుంది. అయితే విషయం ఏంటంటే ఈల్డింగ్ లెవెల్కి వచ్చే వరకు హైబ్రిడ్స్తో పోల్చుకుంటే అంత ఈల్డింగ్ ఇది రావట్లేదు. దానికి ఈక్వల్గా కంపేర్ చేయాలంటే దీనికి మార్కెట్ ప్రైస్ ఎక్కువ కావాలా. మార్కెట్ ప్రైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ ప్రైస్ పెడితే మార్కెట్లో ఇది ఆర్గానిక్ అనేటువంటి నమ్మకాన్ని పొందాలా. ఆ నమ్మకాన్ని పొందడం అతి కష్టం ఈ కాలంలో. పేపర్ వర్క్ ఈజ్ నాట్ ఎనఫ్. ప్రాక్టికల్ ఫీల్డ్కి వచ్చి చూడాలా చేస్తాం. ఇందులో బాగా నేనేం చేస్తున్నానంటే మన తాజావన్ ఆర్గానిక్ నుంచి మీకు ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఎంత కుదురుతుందో అంత ఆ డిమాండ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. డిమాండ్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రైతుకి డిమాండ్ రావాలి, ఆ రైతు పండించిన ప్రొడక్ట్కి డిమాండ్ రావాలి. మెల్లమెల్లగా ఈ రేట్ అయితే ఏదైతే పెట్టట్లేదో దానికి కూడా డిమాండ్ క్రియేట్ చేయాలి. అంటే మనకి ఏదైతే వస్తువులు, మార్కెట్ ఫెసిలిటీ, వాటికి వస్తున్న డిమాండ్, వాటికి రేట్లు పెడుతున్నారు కానీ వీటికి పెట్టట్లేదు. అందరం కలిసి మెల్లగా ఈ డిమాండ్ కూడా క్రియేట్ చేద్దాము. అయితే ముఖ్యంగా సార్ దగ్గరికి వచ్చింది ఎందుకంటే సార్ కొన్ని ఎప్పటి నుంచో 3-4 రకాల రైసులు పండిస్తున్నారు. ఒక రైస్ ఇప్పుడు మన దగ్గర ఉన్న రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
అయితే కనకపుష్ట అనే రైస్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ రైస్? 2012లో ఒక ఫ్రెండ్ ఇచ్చాడండి ఇవి. ఓకే. అప్పటి నుంచి ఇవే రీరోల్ అవుతున్నాయి. మళ్ళీ ఒకసారి సీడ్ తెచ్చుకున్నాను. దగ్గర సీడ్ ఇంకా కొత్తగా డెవలప్ అయి ఉంటుంది. కనకపుష్ట అనేది మంచి ఫైన్ వెరైటీ, అందరికి ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. ఇది కంటిన్యూ చేస్తున్నా. సన్న బియ్యము మంచి టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ 13 సంవత్సరాల నుంచి మీ దగ్గర విత్తనం బయట నుంచి కొనుక్కుంటే ఇవే తిరిగి అవే వస్తున్నాను. ఇవి కావాలంటే ఇప్పుడు ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సార్ దగ్గర ఉన్న బియ్యంకి మార్కెటింగ్ క్రియేట్ చేయాలి, డిమాండ్ క్రియేట్ చేయాలి. దానికోసమే సార్ పండించిన ఈ బియ్యం చూపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తే దీంట్లో బ్రౌన్ రైస్, దాని తర్వాత సెమీ బ్రౌన్, దాని తర్వాత సింగిల్ పాలిష్. సో 3 వెరైటీస్ ఉన్నాయి. ఇవి అతి త్వరలో మన తాజావన్ ఆర్గానిక్ ఫార్మ్ స్టోర్ కొండాపూర్లో ఉంటాయి. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఇంకా తెలుసుకుందాం సార్ దగ్గర నుంచి ఇంకా ఈ నేచురల్ ఫార్మింగ్ ఇంకా కష్టాలు ఏమున్నాయి సార్ దీంట్లో, అంటే కొంచెము అంటే వర్కర్స్ ఇదంతా ఎట్లా ఉంది మీ అనుభవం? మాన్యువల్ వర్క్ చాలా అవసరం దీంట్లో. ఇప్పుడు లేబర్ కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ పెరిగిపోయింది. ఇన్వెస్ట్మెంట్ బాగా పెరుగుతుంది. దానికి తగ్గట్టు మనం పెట్టిన పెట్టుబడి రావట్లేదు. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే హైబ్రిడ్స్ ఇచ్చిన దాంట్లో ఒక 60% ఈల్డింగ్ వస్తుంది, ఎక్కువ రావట్లేదు హైబ్రిడ్స్. ఎందుకంటే లేటెస్ట్ హైబ్రిడ్స్ జనరల్ గా చూసుకుంటే 35 బస్తాలు 40 బస్తాలు వస్తాయి ఒక్కోసారి. ఇప్పుడు రాజన్న వాళ్ళు మన దానాన్ని ఇచ్చారు, 60 క్వింటల్స్ ఫర్ ఎకర్ ఛాలెంజింగ్ అంటున్నారు వాళ్ళు. అట్లా ఇచ్చారు మార్కెట్ లో. మొత్తం మీద ఈల్డింగ్ పెరుగుతుంది. వ్యవసాయంలో చూస్తే మైసూర్ చూసాం అనుకో, ఎన్ని క్వింటాలు వస్తుంది? 18 క్వింటాల్ వచ్చింది మొన్న నాకు. ఇప్పుడు స్టాక్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 60% దిగుబడి పడిపోతుంది మనకి. 40% తగ్గుతుంది. 40%. ఇది ఎన్ని బస్తాలు తీసారు మీరు? ఇది సుమారు ఒక 25 క్వింటాలు వస్తుంది ఎకరానికి. 25 క్వింటాలు వస్తుంది. మార్కెట్లో మిగతా అయితే 35 క్వింటాలు అట్లా వస్తుంటుంది. ఇంకా మిగతా వాటికి ఎక్కువ ఉంటుంది. ఇంకా వేరే వెరైటీలు కూడా వేశాను కానీ ఇంకా అవి పెద్దగా మార్కెట్లో అందుకోవట్లేదు. మాకు డొమెస్టిక్గా కూడా ఇది ఒకటే సాటిస్ఫై అవుతుంది. సో మీరు ఇప్పుడు మీ రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా సార్ ఈ 30 ఎకరాలు కదా సార్? అవును. 30 ఎకరాల్లో మొత్తము రకరకాల చెట్లు చూసాం మేము. యాక్చువల్ హార్టికల్చర్ క్రాప్స్ మీకు అన్నీ వివరంగా చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఇదంతా కూడా మొక్కజొన్న వేస్తున్నారు. దాంట్లో సార్ ఒక చిన్న రిటైర్మెంట్ కోసం హ్యాపీగా ఉండడానికి అక్కడ స్టే చేయడానికి ఒక ఇల్లు కూడా కట్టుకున్నారు ఫామ్లోనే. అమ్మన్గల్లి దగ్గర ఉంటుంది. చూద్దాం మనం. ఇంకా మనకి గోశాల కూడా ఉంది అక్కడ. ఎన్ని ఆవులు ఉన్నాయి సార్? 5 ఆవులు ఉన్నాయి. ఒక్క విషయం చెప్పండి సార్ 2 ముక్కల్లో. అంటే ఇప్పుడు దీనికి కావాల్సిన భూమికి పోషణ అంటాం, అంటే బలం మందులు మీరు ఎట్లా తయారు చేసుకుంటున్నారు, ఏమి ఇస్తున్నారు? ఒకటి పాలేక ట్రైనింగ్ ప్రకారంగా జీవామృతం చేస్తాను. తర్వాత పెస్టిసైడ్కి ఏమో వేపగింజలు ఇప్పుడు స్టాక్ తీసి పెట్టాను. ఉన్నాయి వేపగింజలు. దాదాపు ఒక పెద్ద చెట్లు, వేప చెట్లు ఒక 50 చెట్లు మన పొలంలో ఇప్పుడు ఉన్నాయి. పెద్దవే వేప చెట్లు. అంతకంటే పెద్దవి ఉన్నాయి. జీవామృతం చేసుకుంటారు కానీ మీరు మధ్యలో ఒకసారి చెప్పారు జీవామృతం చేయటం వల్ల వర్కర్స్ తోటి ఇబ్బంది అవుతుంది. పోయాలంటే ఆ వాసనకి ఇబ్బంది అవుతుంది. పొయ్యలేని పరిస్థితిలో ఏం చేస్తున్నాను, దానికి సబ్స్టిట్యూట్గా వేపపిండి, కానగపిండి, ఆమ్లం పిండి కాంబినేషన్ మార్కెట్లో దొరుకుతుంది. అవి తెచ్చి ప్యాడీకి అయితే 3 రౌండ్లు వేస్తున్నాను. నాటు పెట్టినప్పుడు భూమికి బలం, పోషణ పెస్టిసైడ్ కూడా పనిచేది. భూమిలోంచి వచ్చే ఇప్పుడు రోగాలు ఏవైతే ఉంటాయో అవి ఈ కానగపిండి, వేపపిండి ఏం చేస్తుంది అంటే ఆ పురుగులను చంపేస్తుంది, రానియదు. పురుగులను చంపదు, అది డిటాచ్ చేస్తుంది అంతే. దాన్ని రాదు, వాటిని పారదోలుతుంది అంతే. ఏ పురుగు చావదు. నత్రజని శాతం కూడా బాగుంటుంది వేప గింజల్లో ఉంటుంది. కానుగ గింజ ఇంకా బలము. దీంట్లో కూడా ఫార్మింగ్ లో కూడా అవి యాంటీబయాటిక్స్ గా పనిచేస్తాయి, తర్వాత మాన్యూర్ గా కూడా పనిచేస్తాయి. ఇంకా ఇప్పుడు పైన వచ్చే కొన్ని రకాల ఇప్పుడు మొక్కజొన్న చూసారనుకోండి, అసలు ఏమి కొట్టకపోతే కనుక మన పంట చేతికి రాదు. అంటే స్ప్రేయింగ్ అంటే దీనికి రెగ్యులర్ గా ఏ స్ప్రేయింగ్ చేస్తారు మీరు? ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మొక్కజొన్నలు ఎప్పుడు వేయలేదు. ఐడియల్ గా ఉందని వేశాను. ఉంటుంది కదా, 4.5 నెలల్లో మీరు ఏం స్ప్రే చేస్తారు? వేప నూనె తెచ్చుకున్నాను. నా దగ్గర వేప గింజలు ఉన్నాయి, అవి కూడా పగలగొట్టి వాటిని కూడా నానబెట్టి అవే చేస్తుంటాను ఎక్కువ. ఆవు మూత్రము, వేప నూనె సూపర్ కాంబినేషన్. ఈ రెండింటిని కలిపేస్తాను. నా దగ్గర ఆవులు ఉన్నాయి. అది స్ప్రే చేస్తున్నామంటేనే పురుగు పుట్ర అంతా దాదాపు దూరంగా ఉంటాయి. ఏంటంటే కెమికల్ వేస్తేనే యాక్చువల్గా పురుగులు అనేది ఎక్కువ వస్తుంది. నేను కూడా గమనించాను. యూరియా వేస్తే ఆ చెట్టు యొక్క ఏదైతే ఉందో దాని గుణము ఎక్కువ ఉంటే అది తీపి వస్తుంది. ఎక్కువ రాగానే పెస్ట్ వచ్చి దాంట్లో కూర్చుంటుంది.
ఇప్పుడు నా ఏజ్ 73. నేను 10 years నుంచి ఫార్మింగ్ లో ఉన్నాను. మా 73 అయినా కూడా సార్ ఎంత యాక్టివ్ గా ఫార్మింగ్ లో ఎంత బాగా తిరుగుతున్నారండి. అయితే చిన్నప్పుడు నేను 5వ తరగతి ఉన్నప్పుడు నాగలు దున్నడం నేర్చుకున్నా, ఇంత చిన్నగా ఉన్నా కానీ. ఓకే. మా ఫామ్లో అట్లనే మా ఫాదర్ కానీ తర్వాత ఫామ్ వర్కర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను. అప్పటి నుంచి కూడా ఫార్మింగ్ ఇంట్రెస్ట్ నాకు. తర్వాత మా స్కూల్లో టీచరు వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే ఫార్మింగ్ అని రాసుకున్నాను. సూపర్ సార్. ఫార్మింగ్ తప్ప ఇంకోటి ఏముంటుందో నాకు తెలియదు అప్పుడు. సో అంటే ఇప్పుడు మీరు యంగ్స్టర్స్కి యూత్కి ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఫార్మింగ్లో రావాలనుకున్న వాళ్ళకి కానీ, అంటే మీ 73 సంవత్సరాల అనుభవంతో కానీ, మీ టీచర్ ఎక్స్పీరియన్స్తో కానీ, ఈ దాదాపు ప్రకృతి వ్యవసాయంలో 14 సంవత్సరాలు మీరు వ్యవసాయం ఉన్నట్టున్నారు. ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళకి ఏదన్నా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్కి? బాగా డబ్బులు సంపాదించాలంటే ఫార్మింగ్ పనికిరాదు. మంచి లివింగ్ సిస్టమ్ కావాలంటే ఫార్మింగ్కు రావాలి. కావాలంటే ఇక్కడ లేవు. ఒకటి కాదు, ప్రపంచంలో నా సబ్జెక్ట్ ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్ నేను. అయితే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఫార్మర్ ధనవంతుడు కాదు. కార్లు మోటార్లు అన్ని కూడా ఏ ఫార్మర్కి ఉండవు. మార్కెట్ అంతా కూడా వేరే వాళ్ళకు, బిజినెస్ వాళ్ళకు, ఎంప్లాయీస్కు వాళ్ళకే వెళ్ళిపోతుంది. కానీ నా అనుభవంతో నేను చెప్తున్నా సార్, యాక్చువల్గా ఫార్మింగ్ని కూడా అంటే దాంట్లో డబ్బులు రాకపోవటం వల్ల చాలామంది ఈ సైడ్ చూడని కూడా చూడట్లేదు. అది చూడకపోవటం వల్ల ఇది ప్రకృతిని దెబ్బతీస్తుంది, మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, భూమి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కరెక్ట్గా చేసి న్యాచురల్ ఫార్మింగ్లో కూడా దీనికి వాల్యూ కట్టి డబ్బులు బాగానే వస్తే యువత కూడా దీంట్లోకి రావాలి, దీన్ని కూడా ఒక బిజినెస్ మోడల్గా డెవలప్ అవ్వాలి. అయినప్పుడు మాత్రమే ఈ ఫార్మింగ్ బాగుపడుతుంది. లేకపోతే ఇదే కెమికల్స్, ఇదే భూమి పాడైపోతుంటుంది అంతా. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మీకు తెలుసుగా టాప్ సాయిల్, భూమిలో ఉన్న టాప్ సాయిల్ అంతా పాడైపోయింది. ఇంకొన్ని సంవత్సరాలు అది కూడా పోతుంది. బట్ నా ప్రయత్నం అయితే అదే, యూత్కి ఒక బిజినెస్ మోడల్గా చూపించాలి దీన్ని. వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చేస్తే అటు పబ్లిక్ నుంచి కూడా మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ వీళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తూ దీన్ని ఒక బిజినెస్ మోడల్గా తయారు చేస్తే రెండు సైడ్ల నుంచి డెవలప్ అవుతారు. ఇండైరెక్ట్గా భూమి బాగుపడుతుంది, ప్రకృతి బాగుపడుతుంది. ఇంకా చెప్పాలనుకుంటున్నారు సార్. మన దేశంలో యూత్ పవర్ ప్రపంచంలో టాప్ ఉంది ఇప్పుడు. అవును. ఈ యూత్ మొత్తానికి ఎంప్లాయ్మెంట్ అదర్ దాన్ కల్టివేషన్ సాధ్యం కాదు. అవును, అవును. వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇద్దాం సార్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇది ఆవుల షెడ్ సార్? ఇది ఆవుల షెడ్. ఈ రూమ్ ఏమో స్టోరేజ్ లేదా ఆవులను చూసుకునే వర్కర్ కొరకు రూము. అన్ని దేశవాళీ ఆవులే, ఒంగోలు జాతి అంటారు. ఇక్కడే మేస్తున్నాయి, అక్కడ కింది వైపు మేస్తున్నాయి. వాటికి 30 ఎకరాల్లో తిండికి కొదవలేదు. ఎక్కడైనా ఏదో ఒక దగ్గర తీసుకెళ్ళి ఆడ చేసుకోవాల్సిందే. మా దూడలు కానీ మరి వీటి ప్రధాన పొలంలోకి వచ్చినప్పుడు వీటిని పాడు చేయడం అట్లా ఏమైనా చేస్తాయా? చేస్తే ఓర్చుకుంటాను. ఓకే. ఇప్పుడు ఈ ఫామ్ అంతా ఎంతమంది తోటి మెయింటైన్ చేస్తున్నారు సార్? 2 మేల్ వర్కర్స్ ఉన్నారు. 2 మేల్ వర్కర్స్, మంచి యాక్టివ్ వర్కర్స్ 2. వాళ్ళతో మెయింటైన్ చేస్తాను. ఖర్చులు సరిపోతున్నాయా? ఎప్పుడు సరిపోవు. ఎందుకు అని అంటే నేను కమర్షియల్ క్రాప్స్ ఏమి వేయట్లేదు కదా, కేవలం ఇవే ఫుడ్ ఐటమ్స్ వేస్తున్నాను. ఫుడ్ ఐటమ్స్ కు మార్కెట్ లేదు కాబట్టి రెడ్యూస్ చేసుకుంటూ ఆవులను చూసుకుంటూ మెయింటైన్ చేస్తున్నాను అంతే. మరి అసలు అంటే ఎంతో కొంత ఉద్యోగాలు చేసి వచ్చి రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్ని సేవింగ్స్ పెట్టుకొని ఇంకా ఎంతో ఇంట్లో ఫ్యామిలీ ఇంకా పిల్లలు వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఇట్లా ఉంది పరిస్థితి. అసలు మరి రైతు పరిస్థితి సార్? మరి మనకి వెళ్ళకపోతే రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. కేవలం అందుకే అందరు కాటన్ తప్ప వేరే వేయరు. కాటన్ 4 డబ్బులు వస్తాయి అంతే. మొక్కజొన్న వేస్తారు, లేదంటే వరి వేస్తారు, పంటలు అంతే. ఇంకా తర్వాత పశువులు ఉండవు, ఎందుకంటే పశువులు మేపుకోవడానికి స్థలం లేదు. ఉన్నది మొత్తం కల్టివేషన్ లో వెళ్ళిపోతుంది. తర్వాత పశువుల ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఏమైతుంది, సిస్టమ్ మారిపోయింది. పశువుల ద్వారా చేసే సిస్టమ్ మారిపోయింది. కాబట్టి భూమి, ప్రకృతి వగైరాలంతా చేంజ్ అయిపోయింది. అంతే తప్ప లేదు. రైతు పరిస్థితి ఘోరంగానే ఉంది. మారుద్దాం సార్, మారాలి ఖచ్చితంగా. ఫామ్ హౌస్ ఎప్పుడు కట్టున్నారా? ఇల్లు 2 years. పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు. ఇంకా మార్నింగ్ 9కి వస్తాను. స్కూల్కు నేను 9కి వెళ్ళేవాడిని. 9కు స్కూల్లో 9 o'clock స్కూల్లో ఉండేవాడిని. సేమ్ టైం 9 o'clock ఇక్కడ ఉంటాను. ఈవినింగ్ 6:30 వరకు ఉంటాను. సన్లైట్ ఎంతసేపు ఉంటే అంతసేపు వరకు ఇక్కడ ఉంటాను. దీని చుట్టూ మీకు కావాల్సిన మొక్కలన్నీ ఇప్పుడు ఆపుతారు. ఈ ఫామ్ హౌస్ చుట్టూ మీకు కావాల్సిన మొక్కలన్నీ పెట్టుకుంటున్నారు. ఏమేమి మొక్కలు పెట్టుకున్నారు ఈ ఇంటి చుట్టూ? ఆవకాడో ఉన్నాయి, అంజీరా ఉన్నాయి, యాపిల్ ఉన్నాయి, జామలో యాపిల్ కూడా ఉన్నాయి.
ఓ, ఈ మధ్యలో కొంచెం ఫేమస్ అయింది ఆపిల్ మన దగ్గర పెట్టుకోవడం. తర్వాత వాటర్ యాపిల్ ఉన్నాయి, ఓకే, సీమరేగు ఉంది, సీమ రేగి పండ్లు ఉన్నాయి, సీమరేగు ఉంది, మునగ ఉంది, డ్రాగన్ ఫ్రూట్ కనిపిస్తుంది అట్లా. డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ అవుట్ సైడ్ ఫ్రూట్ కంపౌండ్ మొత్తం కూడా డ్రాగన్ ఫ్రూట్ పెట్టేశాను. ఓకే. తర్వాత జామ ఒక 3 వెరైటీలు ఉన్నాయి. పొద్దున్న తర్వాత 9 ఉసిరి. గంటలకు ఇక్కడ వచ్చి ఉంటారు. ఆంటీ మీరు ఇద్దరు వస్తారా? ఆంటీని కూడా తీసుకొని వస్తారా? ఆఫ్టర్నూన్ ఓకే. అప్పుడప్పుడు ఆమె వస్తుంది, అప్పుడప్పుడు రోజు కాదు. రోజు కాదు. ఓకే, సూపర్. అంటే మీ రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉంది? ఫామ్ హౌస్ లో మనకి ఎంత చూసుకుంటూ ఉంటే ఇలాగా ఉండాలని నేను కలలు కన్నాను, ఇలాగానే ఉండాలని నేను కలలు కన్నాను. నెరవేరడం చాలా కష్టమే, మీకు మాత్రం నెరవేరింది. ఇప్పుడు విషయం ఏంటంటే మేము ప్రివిలేజ్డ్, ఆల్రెడీ మాకు పెన్షన్ వస్తుంది జాబ్ లేకున్నా కానీ. ఆ పెన్షన్ మొత్తం తెచ్చి వీటిలో ఎంజాయ్ చేస్తున్నాను. సూపర్. ఈ ట్రాక్టర్ వల్ల ఉపయోగం ఉందని ఏమన్నా? ఈ చిన్న ట్రాక్టర్, మినీ చిన్న ట్రాక్టర్, ఇప్పుడు పెద్ద ట్రాక్టర్కు మా దగ్గర అంత పని లేదు. చిన్న ట్రాక్టర్ తోటి ఈ మొక్కలన్నిటి నుంచి కూడా మంచిగా పొతం చేసుకుంటాం, అన్ని పనులు ఇది చేస్తుంది. ఓకే. తర్వాత నేను ఈజీగా కార్ నడిపినట్టు నడుపుతాను. ఇంకా చూడండి, ఇది క్లచ్ ఈజీగా, మీ కార్ ఎంత ఈజీగా ఉంటుందో క్లచ్ అంత ఈజీగా ఉంటుంది. ఓకే. కాబట్టి తర్వాత 90 degrees టర్న్ అవుతుంది. ఈ చిన్న దాంట్లో ఒక మనకి కష్టంగా ఉంటుంది యాక్చువల్లీ. ఇది చిన్న పెద్దది టర్న్ కాదు, ఇది చిన్నది 90 degrees అవుతుంది. విత్ ఇన్ 20 feet తిరగచ్చు, 20 feet మొత్తం రౌండ్గా తిరగచ్చు. దీనివల్ల ఇప్పుడు మనకి వర్కర్స్ కాస్ట్ చాలా తగ్గిందా? చాలా తగ్గుతుంది. అసలు వర్కర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పనిలో ఎంతో అసలు ఒక 70-80% తగ్గిపోతుంది. అంత మనమే చేసుకుంటాం. తర్వాత కళ్ళంలో అవన్నీ కంకులు పెట్టి, ఏవి ఆమ్దాలు కానీ, ఉలవలు కానీ, వరి కంకులు కానీ అవన్నీ పెట్టి దీన్ని నేనే చేసుకుంటాను. కందులు కానీ తొక్కియాలి, నేనే తొక్కించుకుంటాను దీంట్లో. ఇంకొకటి ఏంటంటే అవి తక్కువ సైజు ఉంటుంది. ఈ తక్కువ సైజులో ఇది తిరుగుతుంది, పెద్ద ట్రాక్టర్ తిరగదు. మోర్ ఓవర్ పెద్ద ట్రాక్టర్ అందరం నడపలేము, దానికి సరిపోయినంత వర్క్ లేదు. తర్వాత అది కాస్ట్లీ కూడా, చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే అన్న, 1000. ఇది ఏంటిదన్న? దేనికోసం అసలు? ఇది పవర్ టిల్లర్ అన్ని పనులు చేస్తుంది. ట్రాక్టర్ చేయాల్సిన అన్ని పనులు చేస్తుంది. అన్ని పనులు చేస్తుంది, కానీ ఒక వరి కొరకే మనం వాడతాము. ఎందుకు అని అంటే మాన్యువల్గా నడపాలి. ఈ కాలంలో మాన్యువల్ ఎవరు నడపడానికి ఇష్టపడరు, సీట్ మీద కూర్చొని నడుపుతారు. కాబట్టి మిగతా పనులు ఈ మెట సేద్యంలో లేదు, ఎంబడి నడవాల్సిందే. అయితే కష్టమేమీ కాదు, ఆ మనిషి సగం బరువును అదే లాక్కెళ్తుంది. దాని మీద ఇట్లా పడతారు మనిషి, మామూలు హ్యాండిల్ పట్టుకోవాలా. వైబ్రేషన్, బురదలో వైబ్రేషన్ రాదు, మెట్టలో వస్తుంది. దీన్ని టర్న్ చేయాలంటే బ్రేక్ పట్టడమే. ఇదే స్టీరింగ్. ఈ వైపు బ్రేక్ పడితే ఇది వస్తుంది, ఆ వైపు బ్రేక్ పడితే అది వస్తుంది. తర్వాత చాలా ఖర్చు తక్కువ. పాడైపోయింది అనుకున్నా, కానీ ఇంకా నడుస్తుంది అంటున్నారు మీరు. రన్నింగ్ లోనే ఉంది, కాకపోతే పని లేదు దానికి. ఓకే ఓకే. ప్యాడీ అంతా లోపల స్టోరేజ్ లో పెట్టారు, ఒకసారి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయని చెప్పి. అది ఇక్కడ మీరు చూస్తే అన్నది ఇది మొత్తము స్టోరేజ్ లాగా చేస్తున్నారు. ఏమేమి స్టోర్ చేస్తున్నారని ఎక్కువ ఇక్కడ? వ్యవసాయంలో వచ్చిన ప్రతిదీ ఇందులో వేస్తున్నాను. చాలా పెద్ద హాల్ ఇది. నేను చూస్తే మాత్రం స్టోరేజ్ చూసి ఆశ్చర్యపోయాను. అసలు చాలా పెద్ద స్టోరేజ్. చూద్దాము ఎన్ని క్వింటాలు, కొన్ని టన్నుల దాకా స్టోరేజ్ చేసేస్తున్నారు. చూడండి మీరు, ఇవి మైసూరు మల్లిగా. ఈ మొత్తం వడ్ల మైసూరు మల్లిగా. ఈ వైపు ఉన్నాయి మొత్తం మైసూరు మల్లిగా. 47 బస్తాలు ఉన్నాయి. ఓ, మొత్తం వడ్లే. ఇంకేవి వడ్లే మైసూరు మల్లిగా. ఇది విత్తనం కోసం ఉంచారా? రైస్ చేపిద్దాం ఎందుకోసం? ఇవి పంట పండింది. ఓకే. పండిన తర్వాత 2 సంవత్సరాల వరకు వర్కింగ్ చేయను నేను. 2 సంవత్సరాలు పాతవైతేనే చేస్తాను. ఇది పంట మన November 24 లో వచ్చింది. ఇది ఓకే, November 24 లో వచ్చింది. ఓకే. తర్వాత 25 కాదు 26 లో దీన్ని వర్కింగ్ చేస్తాం. అప్పుడు పట్టిస్తాం. పాత బియ్యం తినమని చెప్తున్నాను. పురుగు పట్టవు కదా జనరల్ గా. ఎండబోస్తాను 6 నెలలకు ఒకసారి బాగా ఎండబెడతాను. 4-5 రోజులు ఎండబెడతాను. ఖర్చుతో కూడిన పని అయినా కానీ అలానే చేస్తాను. తర్వాత ఇవి ఉన్నాయి, ఇవి ఉలువలు. తర్వాత ఇవి జొన్నలు. ఇక్కడ ఉన్నాయి ఇవి జొన్నలు. తర్వాత అక్కడ ఉన్నాయి వేరుశెనగ. మధ్యలో వేరుశెనగ ఇంకా వేరుశెనగ 2 ఏళ్ల కింద పండించాను. లాస్ట్ ఇయర్ పండియలేదు. మాకు డొమెస్టిక్ లెవెల్ అవసరం అంటే స్టోర్ చేసుకున్నాను. తూర్పు పట్టుకోవడానికి వడ్లన్నీ కూడా అట్లనే తూర్పు పడతాం మేము. ఇదేమో సోనా మసూరి. ఇది ఒక 50 బస్తాలు ఉన్నాయి. తర్వాత అది కనకభూషిత, అది ఒక 200 బస్తాలు ఉన్నాయి. అదంతా కనకభూషితాలు. అవి 23 నవంబరు. ఇది 22 నవంబరు.
22 నవంబర్. ఒక రైనీ సీజనే వడ్లు పండిస్తాను, సెకండ్ సీజన్ వడ్లు పండియను నేను. రైనీ సీజన్ వడ్లు ఆ బియ్యం కూడా చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి అవి. తర్వాత నూకలు కావు. నూకలు కూడా కావు. తర్వాత వస్తుంది కదా వర్షాకాలం ఉంది పంటనా సెకండ్ సీజన్ ఎక్కువ పండుతుంది. పంట వస్తుంది కానీ టేస్ట్ ఇదంతా ఉండేది వర్షాకాలమే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మిర్చి వేసాను ఈ ముందల ఆ చెట్లల్లో 1.5 ఎకర్ వేసాను. 60 కిలోలు ఎన్నాయి, 60 క్వింటాలు కాదు 60 కిలోలు ఎన్నాయి. అవి తెలుసా, ఎందుకంటే మందులు కొట్టలేదు, రోగం వచ్చింది. ఎన్నిసార్లు అయినా వేప నూనె కొట్టినా, వేప నూనె కొడితే ఆడున్నాయన నన్ను తిట్టిండు, కొట్టేట ఆయన ఎన్నిసార్లు కొట్టిపిస్తావు నాతోటి అని. ఎందుకంటే అది పురుగు సావదు, పాడలేదు, వైరస్ ఉంటుంది. ఫెయిల్ అయింది టోటల్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న రైస్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అన్న దగ్గర మనం కొన్ని ప్రొక్యూర్ చేయబోతున్నాం. అది త్వరలో మన తాజావన్న ఆర్గానిక్. Don't say a word, just close your eyes and wrap your arms around me. Girl, hold on tight, letting yourself go, lean into me. You feel like home, so pull me in. Girl, why don't we? Tonight's a special night, no need for us to wait. In the light